ఎక్స్పెక్టేషన్స్. ఈ వర్డ్ చాలా చిన్నదిగా ఉంది కదా, కానీ మనలో చాలా మంది ఈ ఎక్స్పెక్టేషన్స్ కోసమే చాలా ప్రయత్నిస్తాం. అర్థం కాలేదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా మంది వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసం చాలా ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించడంలో అసలు వాళ్ళ లక్ష్యం ఏంటనేదే వాళ్ళు మర్చిపోతారు. ఎంత అలా మర్చిపోతారంటే ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్సే తమ గోల్స్ కింద భావిస్తుంటారు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళు చేసే ప్రయత్నంలో. అసలు ఎదుటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం ఎందుకు రీచ్ అవ్వాలి? ఏదైనా మనం చేసే ఒక పని అది మనకు నచ్చిందై ఉండాలి, ఎదుటి వాళ్ళకి నచ్చేదై ఉండకూడదు. మీరు స్కూల్లో చదివేటప్పుడు కానీ లేదా కాలేజీలో చదివేటప్పుడు కానీ మీరు నిజంగా ఇష్టంతో చదువుతున్నారా, లేదా వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి అని చదువుతున్నారా? మన పక్కింట్లో ఉండే ఒక పర్సన్కి ఎక్కువ మార్క్స్ వచ్చాయని, లేదా మన బంధువుల్లో ఎవరికో ఎక్కువ మార్క్స్ వచ్చాయని, వాళ్ళకన్నా మనకి ఎక్కువ మార్క్స్ రావాలని మీరు ప్రయత్నిస్తున్నారా? లేదా ఎవరో జాబ్ చేస్తున్నారని నేను అదే జాబ్ చేయాలని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు ప్రయత్నిస్తుంటే మీకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. మనకి జీవితంలో ఎప్పుడు సంతృప్తి కలుగుతుందంటే మనకు నచ్చిన పని మనం చేసినప్పుడే. మీరు స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువు మీద ఇంట్రెస్ట్తో చదివితే మీకు ఒకలా ఉంటుంది. అదే వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసం చదివితే మరోలా అనిపిస్తుంది. మన హ్యాపీనెస్ కోసం చదువు కానీ ఉద్యోగం కానీ చేయాలి.